నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారి ప్రకటన వైఎస్ఆర్సీపీ పార్టీకి గొప్ప వరం లాంటిది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాన్ని బలపరుస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నినాదం వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశము ఒకే ఎన్నిక. కాబట్టి ఎన్నిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మధ్యంతర ఎన్నికలు స్పష్టంగా మేము నిర్వర్తిస్తాము, దేశమంతా ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే ఎన్నిక మా నినాదం. కాబట్టి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ నినాదాన్ని ఖచ్చితంగా ఈ పీరియడ్ పూర్తి కాకముందు ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు. దానికను ఎలక్షన్లో ఏం చేశారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసము సాధ్యాల గురించి ఒక కమిటీని వేశారు. అది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సమగ్రమైనటువంటి పరిశీలన చేసి దాని మీద విస్తృతమైనటువంటి సమావేశాలు నిర్వహించి ఒకే దేశము వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది సాధ్యమేనా, భారతదేశం లాంటి సువిశాలమైనటువంటి భారతదేశానికి, ప్రజాస్వామ్య భారతదేశానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది సాధ్యాల గురించి స్పష్టమైనటువంటి పరిశోధన చేసి ఖచ్చితంగా ఈ దేశానికి మంచి జరుగుతుందని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అంటే ఇప్పుడు ఏంటి, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి గొప్ప వరం అన్నమాట. 5 సంవత్సరాలు, ఇప్పుడు మొన్నే ఎలక్షన్ జరిగింది, కేవలం 4 నెలలు మాత్రమే అయింది. అంటే ఇంకా 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితి ఉంది. చాలా పెద్ద సమయం అన్నమాట. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం కనుక 2029 మే వరకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కాల పరిమితి ఉంది. కానీ 2029 వరకు ఆగవలసిన అవసరం లేదు. హోంమంత్రి వర్యులు, కేంద్ర హోంమంత్రి వర్యులు మన అమిత్ షా గారి ప్రకటన ద్వారా మనకేం తెలుస్తుంది? 2028లోని ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అంటే 1 ఇయర్ కనుక ముందు కనుక ఎలక్షన్లు వచ్చినట్లయితే మధ్యంతర ఎన్నికలు వచ్చినట్లయితే చాలా పెద్ద సమయం అన్నమాట. 1 ఇయర్ అనేది చాలా పెద్ద టైము. ఆ టైము వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ జోష్ నింపేటువంటి వార్త, బూస్ట్నిచ్చేటువంటి వార్త ఇది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎలాగ అధికారంలోకి వచ్చింది? 6 హామీలతో వచ్చింది. 6 హామీలను అమలు చేయడం సాధ్యం కాదని తెలిసిపోయింది. ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు ఆల్రెడీ. అది సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. 6 హామీలను ఇచ్చాము, వాటిని అమలు చేయాలంటే భయం వేస్తుంది, ప్రజలే అర్థం చేసుకోవాలి అన్నారు. అంటే ఒక విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పేస్తున్నారు 6 హామీలను మేము అమలు చేయడం సాధ్యం కాదని. మరి అది అమలు చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద వరంగా మారిపోతుంది. ఆల్రెడీ 4 నెలలు అయ్యేటప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎంత మీడియా సపోర్ట్ ఉన్నా, ఎంత మనం అసత్యాన్ని సత్యంగా ప్రసారం తెలిసినా ప్రజలకు బెనిఫిట్ వస్తేనే కదా ప్రజలు నమ్మేది. ప్రజలకు ఎవరికి బెనిఫిట్స్ రానప్పుడు ఆటోమేటిక్గా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఆ వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద వరంగా మారింది. ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జమిలీ ఎన్నికలు వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. అలాగే జనసేన కూడా వద్దని చెప్పలేదు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయాన్ని తూచదప్పకుండా సపోర్ట్ చేయటమే ఈ 2 పార్టీల యొక్క బాధ్యత. కాబట్టి మధ్యంతర ఎన్నికలను స్వాగతం చెప్పాల్సిందే. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సపోర్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు సపోర్ట్ చేస్తే మనకు ఏ ఆటంకం లేకుండా మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీకి గొప్ప అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని కార్యకర్తల్లోనూ నాయకులను జోసి నింపగలిగితే, ఒక నమ్మకాన్ని
చేసుకోగలిగితే ఇప్పటి నుంచి పార్టీ నాయకులంతా ఇప్పటి నుంచి ప్రజల్లో కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయలేనటువంటి ఆ పథకాలను బలంగా ప్రజల్లో తీసుకెళ్తే ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈసారి 3 పార్టీలు ఎన్డీఏ కూటమి కలిసిగా పోటీ చేసి వైసీపీ సింగిల్గా పోటీ చేసిన ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వైసీపీకి పెద్ద జోష్ లాంటి వార్త. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.